అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో లోక్సభలో మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మరి లోక్సభ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా మరి అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని కూడా ఆమోదించడం జరిగింది. అయితే అదేవిధంగా కేవలం ఒకే ఒక పార్టీ, అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన పార్టీ మరి వ్యతిరేకించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఏదైతే అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అంటూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఏదైతే 2024 ఎలక్షన్లో మరి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు చేశారంటే మరి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మరి తన అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఎందుకంటే అమరావతి రాజధాని గత 5 ఏళ్ళు కూడా పూర్తిగా నెరవేరడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని మీద ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అనేది ఉండాలని కూడా చేసి ఈరోజు మరి పార్లమెంట్లో బిల్లు పెడితే కనీసం మీరు బిల్లు కూడా ఆమోదించే స్థాయిలో లేదంటే దేశంలో ఆఖరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఎప్పటికైనా మీరు మారండి, అమరావతి రాజధానికి మీరు అనుకూలంగా ఉండండి. లేని అన్న మాత్రం రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, ఇప్పుడున్న 11 సీట్లు కూడా రాని పరిస్థితి రేపు ఏర్పడుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మూల పోర్టు ఏదైతే ఉందో దాన్ని మేము డెవలప్మెంట్ చేసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆపేసిందంటూ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అదంతా పూర్తిగా అవాస్తవం. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మీరు చార్జీపీటీలో కొట్టండి. మూలపోటు పనులు ఏ ప్రభుత్వం ఎక్కువగా ముందుకు సాగాలని చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 52% పనులు మూలపోటు పనులు మరి పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం కేవలం 27% మాత్రమే పూర్తి చేశారు. కాబట్టి మీరేదో మూలపోటు పోర్టు మేమేం చేస్తున్నట్టు కూడా చెప్పడం అనేది అది విడ్డూరంగా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడకండి. ప్రజలు మిమ్మల్ని చీకొట్టుతున్నారు. దయచేసి మారండి అని కూడా మేము తెలియజేసుకుంటాం.